ఎట్లా ఉంది పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత మీ అంచనాలేంటి ఏపీలో? అంటే ఆంధ్రప్రదేశ్‌లో మనము పోస్ట్ పోల్ ఎలక్షన్ సర్వే గూడా జరుగుతుంది. అంటే పోలింగ్ తర్వాత జనరల్‌గా ఎగ్జిట్ పోల్ వెంటనే అదే రోజు రావాలి గానీ, ఇప్పుడు షెడ్యూల్ మిగతా ఇంకా 7 ఫేజ్‌లు ఉండటం వల్ల జూన్ 1 తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఇవ్వటానికి టెక్నికల్‌గా లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం. అయినప్పటికి కూడా మీకు ఏదో ఒక ఇండైరెక్ట్‌గా ఆయనే వస్తాడు, ఈయన గెలుస్తాడని రకరకాల కామెంట్లు పెడుతూ మనకు సోషల్ మీడియాలో రకరకాల సర్వే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇందులో చాలా వరకు ఫేక్ ఉంది. సమస్య ఏందంటే నేషనల్ ఏజెన్సీల పేరు చెప్పుకొని కూడా చాలా ఫేక్ ఎగ్జిట్ పోల్స్‌ని, సర్వే రిపోర్ట్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా యాక్చువల్‌గా ఇంకా టైం ఉంది కనుక చాలా డీటెయిల్‌గా ప్రజలతో మాట్లాడి ప్రజలు ఎటువైపు ఉన్నారన్న విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి ఇంకా కూడా పోస్ట్ పోల్ అనాలిసిస్ జరుగుతూనే ఉంది. పోలింగ్ ఎంత శాతం అయిందని తెలవకముందే చెప్పేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇది ఏంటంటే ప్రీ ఫిక్స్‌డ్ ఇప్పుడు సర్వే ఏజెన్సీల గురించి కామెంట్ చేయకూడదు కానీ కొందరు ఒక పార్టీకి అనుకూలంగా ఇవ్వాలని. ఇప్పుడు ఒకసారి బ్యాలెట్ బాక్స్‌లోకి ఫలితం పోయిన తర్వాత ఈయన గెలుస్తున్నారు, ఆయన గెలుస్తున్నారని మనం సర్వేలు చేయటం వల్ల అక్కడ ఫలితమే మారదు కదా! కనీసం అది ఎన్నికల ముందు చేసిర్రు. పలానాయన గెలుస్తుండు, పలానాయన ఓడిపోతుండు అంటే కనీసం ఓటర్ మైండ్‌లో సరే ఎంతో కొంత పడతదనుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్ బ్యాలెట్‌లో పోయిన తర్వాత కూడా మా వాడే గెలుస్తున్నాడు, మీ వాడే గెలుస్తున్నాడు అని ఒక రకరకాల రిపోర్ట్‌లు గాని, అలాంటి ఇండైరెక్ట్ సర్వే రిపోర్ట్‌లు టోటల్‌గా చెప్పాలంటే మెజారిటీ ఫేక్ రిపోర్ట్‌లు మనకిప్పుడు మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే జనము ఏం జేశారు? ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లో జనం ఎటువైపు ఉన్నారు? ఇప్పుడు గడిచిన 13 తర్వాత నుంచి దాదాపు 1 వీక్. ఈ 1 వీక్‌లో చాలా అథెంటిక్ రిజల్ట్ ఇచ్చిన సర్వే సంస్థలు ఏది కూడా ఇప్పటి వరకు మళ్ళీ పోస్ట్ పోల్ అనాలిసిస్ అఫీషియల్‌గా రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు వస్తున్నది ఏందయ్యా అంటే ఎన్నికలకు ముందు చేసిన సర్వే సంస్థల డేటాని కొంచెం అటు ఇటుగా మార్చి కొంతమంది రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటివరకు వచ్చిన మెజారిటీ సర్వేలో వైఎస్ జగన్ వైసీపీ పార్టీ గెలవబోతుందన్న సంకేతాలు ఎక్కువ మంది ఇస్తున్నారు. కూటమి గెలుస్తుందని చాలా తక్కువ మంది. ఒక రకంగా చెప్పాలంటే 70-30% కింద చూడొచ్చు. 70% వైసీపీ గెలుస్తుందన్న సర్వేలొస్తే 30% కూటమి గెలుస్తున్న సర్వేలొస్తున్నాయి. దీని వెనకాల ఎనలిస్టులు గాని, మొదటి నుంచి కూడా సర్వే పల్స్ చెప్తున్న వాళ్ళు గాని, వీళ్ళు కూడా 2గా విడిపోయారు. క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. కొంతమంది అనలిస్టులు ఏదేమైనా సరే రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ మాట్లాడుతారు అనలిస్టులు సోషల్ మీడియాలో. బ్రహ్మాండం బద్దలవ్వబోతుంది 4 తారీఖు. చూడండి తిరిగి వస్తాడు, ఇట్లా వస్తాడు, అట్లా వస్తాడని జగన్ గురించి మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంటే, మొత్తం జగన్ ఆల్రెడీ లండన్ ప్యాక్ అయిపోయింది. ఇంక అటే పోతాడు మళ్ళా రాడని మాట్లాడే అనలిస్టులు కూడా మనకు మీడియాలో కనపడుతున్నారు. సో అయితే ఈ పర్టిక్యులర్ సందర్భంలో నిజంగా పబ్లిక్ పల్స్‌ని ఖచ్చితంగా పట్టుకోవాలంటే నేనే తిరుగుతున్నాను. మళ్ళీ ఒక రౌండ్ రేపు సోమవారం నుంచి మరొక రౌండ్ పోస్ట్ పోల్ అనాలిసిస్ పోతున్నాను. ఇప్పటి వరకు నిజానికి చెప్పాలంటే ఒక ఇదమిద్దమైన కన్క్లూజన్‌కి రాలేకపోయినాం. ఎవరు వస్తారని జనరల్‌గా ఇప్పుడు మనం తెలంగాణ జరిగిన రోజు సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్ పోల్ ఇవ్వగలిగిన అనేక సంస్థలు కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎవరు గెలుస్తారనే విషయంలో ఏమి చెప్పలేని పరిస్థితికి మీరు మంచి విశ్లేషకులు, అనలిస్టులు వాళ్ళు వీడియో పెడితే లక్షలు చూస్తారనుకున్న అనలిస్టులు కూడా ఇవాళ ఏం చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ పరిస్థితి అలా తయారైంది. ఎందుకొచ్చింది ఆ పరిస్థితి? దీనికి ఖచ్చితంగా ఒక 2, 3 కారణాలు. ఫస్ట్ బేసిక్ కారణం ఏందంటే పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్. ఈ ఒక 2.8% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. 2019తో పోలిస్తే ఇప్పుడు 2.8% పెరిగింది. రాత్రి 10:30, 11 వరకు కూడా లైన్‌లో ఉండి ఓట్లు వేశారు. అయితే ఇప్పుడు ఈ పెరిగింది ఎవరికి అనుకూలం అనే దగ్గర 2 నేరేషన్స్ ఉన్నాయి. ఒక నేరేషన్ ఏందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈయన ఓడిపోతే గనుక మనకి సంక్షేమ పథకాలు రావు. 1 తారీఖు నాడు పెన్షన్ రాదు. ఈ వాలంటీర్లు ఉండరు. లేదా రేషన్ టైంకి రాదు. 45 ఏళ్ల మహిళలకే పెన్షన్ వస్తుండే. మన పిల్లలకు విద్యాబుద్ధులకు విద్యా దీపన పథకం ఉండే. ఇట్లా ఒక 6 సంక్షేమ పథకాలని చెప్తూ జగన్ ఉంటేనే మనం మళ్ళా ఉంటాం అనే దాంతోని మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తి ఓటేశారనేది ఒక నేరేషన్. సేమ్ టైంలో రెండో నేరేషన్ ఏంటంటే ఈ జగన్ మళ్ళీ వస్తే మన ఇంట్లో మగవాళ్ళకి ఇదే పిచ్చి సారా పిచ్చి మందు తాపిచ్చి ఇలా ప్రాణాలు తీస్తాడు. ఈ జగన్ రావద్దని జనం పోటెత్తి వచ్చి మహిళలు ఓటేశారనేది రెండో నేరేషన్. ఈ 2 నేరేషన్ మధ్య మూడో నేరేషన్ ఏముందంటే అసలు హైదరాబాద్ నుంచి పోయిన 14 లక్షల మంది ఒక సుమారు అంచనా. ఒక 4 లక్షల మంది కర్నూలు రోడ్డు వైపు పోతే, ఒక 10 లక్షల మంది విజయవాడ రోడ్డు వైపు టోల్ గేట్ల వైపు నుంచి పోయారనేది ఒక అంచనా. ఈ 14 లక్షల మంది ఎవరికి ఓటేశారు?
కర్నూలు పోయిన వాళ్ళందరూ జగన్ కేసారని, విజయవాడ, తిరుపతికి, వైజాగ్ పోయిన వాళ్ళేమో చంద్రబాబు ఓటేశారని ఒక నేరేషన్. ఏమైనా సరే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలించారు. ఆ తరలించిన ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనే విషయంలో తీసుకెళ్లారు. అయితే ఇందులో అందరూ చెప్పేది ఏంటంటే టీడీపీ చాలా కాంక్రీట్ గా మొత్తం హైదరాబాద్ లో ఉన్న కాలనీలలో ఉన్న సెట్లలో ఓట్లందరినీ కూడా గంపగుత్తగా తీసుకొచ్చి వాళ్ళకి వెహికల్స్ పెట్టి అవసరమైతే అట్లా బస్సు ఎక్కితే 2,000 ఛార్జీలకు నిమిత్తం ఇవ్వటం. బస్సు ఎక్కితే ప్రైవేట్ వెహికల్స్ వల్ల ఎక్కించుకొని వెళ్ళి అక్కడ దిగి ఓటు వేయించుకొని మళ్ళీ పంపించారు అనేది ఒక ఎక్కువ మంది అనాలిసిస్ చేశారు. అయితే ఇక్కడ ఇంకా అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే టీడీపీ వార్ రూమ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ లో 106 నుంచి 112 సీట్లు కూటమికి రాబోతున్నాయని ఒక ఇంటర్నల్ సర్వే చేసుకుని ఆ రిపోర్ట్ ని షేర్ చేస్తున్నా. అది కూడా నా దగ్గర కాపీ వచ్చింది. సేమ్ టైం సాక్షి మీడియా ఒక సర్వే చేసింది, ఎగ్జిట్ పోల్. సాక్షి ఎగ్జిట్ పోల్ లో ఏమొచ్చింది, 110 నుంచి 120 వరకు వైసీపీకి వస్తున్నాయని వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మనకు అథెంటిసిటీ అనేది లేదు. వాళ్ళ ఇన్సైడ్ సమాచారం వాట్సాప్ గ్రూపుల్లో స్క్రీన్ షాట్లు మనకు షేర్ అవుతున్నాయి. ఇది కావాలని చేస్తారా, నిజంగా అలాంటి అంచనా ఉందా? ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏపీ పల్స్ అనేది పట్టుకోవడానికి ఇప్పటికి కూడా ఇంకా ఎవరికి వీలు పడలేదు. ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్కీలు ఏంటంటే టైం ఉన్నది. జూన్ 1 వరకు అఫీషియల్ గా చేయడానికి లేదు కనుక ఇంకొక వారం 10 రోజులు ఎట్టి పరిస్థితుల్లో చేయొచ్చు కనుక ఇంకా మరొకసారి పోస్ట్ పోల్ అనాలిసిస్ పోయినప్పుడు ప్రజలు ఎవరికి ఓటేశారన్న విషయంలో కొంచెం పల్స్ ఇంకొంచెం దగ్గరగా తీసుకునే ప్రయత్నం అయితే మేమైతే చేస్తాం.